మీటర్ పెట్టుకున్నాను నేను 16 నిమిషాల్లో గ్రీన్ ఫీల్డ్ ఇవన్నీ వచ్చినాయి. అంటే భారతదేశంలో ఎందుకు ప్రగతి జరగట్లేదు, ఎందుకు అభివృద్ధి జరగట్లేదు? ఒక ఫేజ్ మనం చూస్తే 2014 ముందు మన దేశంలో 70 ఎయిర్పోర్ట్లు ఉండే, ఇప్పుడు 150 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. 10 సంవత్సరాల్లో 75 ఇంకా పెరిగినాయి అక్కడ మనకు. మన దేశంలో ఆ రోజు 14 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల రోడ్డు ప్రతిరోజు పడుతుంటే ఈరోజు 36 కిలోమీటర్లు ప్రతిరోజు మనకు రోడ్డు పడతా ఉంది మన దేశంలో. అందులో భాగంగానే మనం చూస్తున్నాం, మనం ఎక్కడో కాదు మన ప్రాంతమే చూస్తా ఉన్నాం. 13 జాతీయ రహదారులు ఈరోజు తెలంగాణకు రావడం జరిగింది. ఆ మధ్య ఎవరు అన్నారు ల్యాండ్ రేట్లు పెరుగుతుంటే ల్యాండ్ రేట్స్ ఒక అందం చూసి పెరగట్లేదు, ఈ జాతీయ రహదారులు వచ్చినందుకు పెరుగుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరి వల్ల కూడా పెరిగింది కాదు, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతూ ఉన్నాయి. కొత్త మన చాలా మంది ఇక్కడ నుంచి యూరోప్లో ఇప్పుడు ఎంత పెరిగారు కాబట్టి యూరోప్ అమెరికా పోయిన చాలా మంది ఉన్నారు ఇక్కడ. అక్కడ మనం రైల్వే లైన్ ఎక్కితే మనం రైలు ఎక్కితే అమ్మ ఎంత బాగుంది అనేవాళ్ళం. ఈ యొక్క 10 సంవత్సరాల్లో ఈ కొన్ని సంవత్సరాల్లోనే మన దేశంలో దాదాపు 36 వందే భారత్ వచ్చినాయి. దాంట్లో 4 మన తెలంగాణ ఆంధ్రాకి ఇచ్చినటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్లు. ఆ వందే భారత్తో కాకుండా మీరు రైల్వే స్టేషన్ చూడండి. మీరు ఇప్పుడు చర్లపల్లి మొన్న అయింది, ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషను, విజయవాడ రైల్వే స్టేషన్ ఇవన్నీ మోడర్నైజేషన్ అయిపోయి ఎయిర్పోర్టు ఎంత అందంగా ఉంటుందో అంతకన్నా అందంగా మీరు రైల్వే స్టేషన్స్, ఈ రైల్వే స్టేషన్స్. ఇంతకుముందు సుబ్బారావు చెప్పారు వ్యాక్సిన్ గురించి. మీకు గుర్తున్నారా గతంలో ఇతర దేశాలకు భారతదేశానికి ఆదుకోండి, మాకు బియ్యం ఇవ్వండి, గోధుమలు ఇవ్వండి, మాకు నిధులు ఇవ్వండి అని చెప్పి భిక్షమడుకోవడానికి పోయేదే. భారతదేశం అప్పుడు ఒక భిక్షగాడి దేశంగా, థర్డ్ వరల్డ్గా, ఒక ఎదుగుతున్న ప్రాంతాన్ని థర్డ్ అంటే 3వ ప్రపంచంలో వాళ్ళ మా దేశం కింద చూసేది. కానీ ఈరోజు భారతదేశము ఎవరి ముందు చేయి చాపాల్సిన అవసరం లేదు. మనమే ఇతర దేశాలకు ధాన్యం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం, ఇంపోర్ట్ చేయట్లే. మనమే ఇతర దేశాలకు డబ్బులు తీసుకురావట్లేదు. దాదాపు 56 దేశాలకు మనం ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాం. మన భారతదేశంలోనే 140 కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ ఒకసారి కాదు 2 సార్లు కాదు బూస్టర్ డోస్ కూడా మనం ఇచ్చినాం. ఇక్కడ ఎవరైనా డబ్బు పెట్టి వ్యాక్సిన్ కొనాలా చెప్పండి? ఏది ఎవరు కూడా కొనలే. మన దేశంలోనే కాదు దాదాపు 150 దేశాలకు ఉచితంగా భారతదేశము వ్యాక్సిన్ సప్లై చేసింది. అది భారతదేశం కాదు. దేశం అనేది ఏదైతే ఉందో ప్రపంచంలో గతంలో మనల్ని ఒక శత్రు దేశంగా చూసేవాళ్ళు. ఉగ్రవాదం గురించి పోరాడేటప్పుడు మన దేశాన్ని సపరేట్ చేసి ఎక్కువ మంది MFN అంటారు, మోస్ట్ ఫేవర్డ్ నేషన్, అది పాకిస్తాన్కి ఇచ్చేవారు. కానీ ఈరోజు భారతదేశంతో నిలబడేటప్పుడు చాలా దేశాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ కూడా మన దేశంతో నిలబడ్డది. మన దేశంతో రష్యా నిలబడుతుంది, మన దేశంతో జర్మనీ నిలబడుతుంది, మన దేశంలో ఫ్రాన్స్ నిలబడుతుంది, మన రఫేల్ ఇచ్చింది. గతంలో ఈ దేశాలన్నీ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే దేశాలే. ఈరోజు భారతదేశంలో భారత ప్రధానమంత్రి విదేశాలకు పోతే మన దగ్గర భారతరత్న ఏదైతే మన దేశంలో పెద్ద అవార్డు ఉందో 7 ముస్లిం దేశాల్లో భారతీయ ప్రధానమంత్రికి అటువంటి గౌరవం దక్కింది. మొన్న కూడా పోతే అతిపెద్ద గౌరవం ఒక దేశంలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అన్ని ముస్లిం దేశాలే. కాబట్టి భారతదేశం ఈరోజు పెరుగుతూ ఉన్నది. మనం పెంచాలంటే మనకు సంకల్పం ఉండాలి. ఈరోజు మనకు యుద్ధం అయింది, మనం ఆపరేషన్ సింధూర్, అది ఒక ఉగ్రవాదం వ్యతిరేకంగా ఒక అటాక్. అందులో మనము దాదాపు ఇండిజినియస్ అంటే మన దేశంలో తయారు చేసిన పరికరమలను మనం వాడినాము. గతంలో మనం లక్షల కోట్ల రూపాయలు మనము ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. కానీ ఈసారి మనం
మనమే ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం. 40,000 కోట్ల డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం వేరే దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా ఇది జరగలే. మన దేశంలోనే ఈరోజు విమానాలు తయారవుతున్నాయి. మన దేశంలోనే ఈరోజు ఫైటర్ జెట్స్ తయారవుతున్నాయి. మన దేశంలోనే ఈరోజు సబ్మరైన్స్ తయారవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏదైతే డిఫెన్స్లో పెరిగిందో ఇవన్నీ కూడా ఈరోజు మన దేశంలో మనమే తయారు చేసుకుంటున్నాం. ఇతర దేశాలపైన మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దేశం ఈరోజు గతం కన్నా ఇప్పుడు చాలా ముందుకుంది. మనం వికసిత భారత్ అని అంటున్నాం. కొన్ని రోజుల్లో మనం 75 సంవత్సరాలు ఈ యొక్క మన భారతదేశం ఒక స్వాతంత్రం వచ్చినటువంటి మనం పూర్తి చేస్తాం. 2047లో మన శతాబ్దిని కూడా